18వ చరణం. తనకు మొరపెట్టు వారికందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఈ 9వ ప్రార్థనలో దేవుడు తెలియజేసిన 9వ ప్రార్థనలో 2 రకాల ప్రజలను మనం చూస్తున్నాం. ఈ 2 రకాల ప్రజలు ప్రార్థన చేసేవాళ్ళే. అంటే ప్రార్థన చేసే వాళ్ళలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆమె ఎన్ని రకాలు? 2 రకాలు. అంటే ప్రార్థించే వాళ్ళలోనే, ప్రార్థన చేయనోళ్ళుగా. ప్రార్థన చేయని వాళ్ళు చాలా రకాలు ఉంటారు. ప్రార్థించే వారిలో 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటి రకం దేవునికి మొరపెడతారు. దేవునికి మొరపెడతారు. రెండో రకం ఏంటి తెలుసా? దేవునికి నిజముగా మొరపెడతారు. ఆమె మొరపెట్టేవాళ్ళు ఉన్నారు, చెప్పాలి. నిజంగా మొరపెట్టే వాళ్ళు అంటే ఇద్దరు మొరపెడుతున్నారు. కాకపోతే ఒకళ్ళు నిజంగా మొరపెట్టట్లా. దేవుడు ఎవరికి దగ్గరకు ఉన్నాడు? నిజంగా మొరపెట్టే వారికి దగ్గర. మొరపెట్టే వాళ్ళందరికీ కాదండి, గుర్తుపెట్టుకోవాలి. తనకు నిజముగా మొరపెట్టే వాళ్లకు దేవుడు సమీపముగా, అంటే దగ్గరగా. మనకు దేవుడు దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి నిజముగా మొరపెట్టడం కాదు, నిజముగా. ఈ నిజముగా మొరపెట్టడం 9వ ప్రార్థన, గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో నిజంగా మొరపెడితేనే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, బైబిల్లోనే ఉన్నాయి. ఆ కుటుంబము ప్రార్థన కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ప్రార్థన తెలుసు, దేవుడు తెలుసు. దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడని కూడా తెలుసు. దేవునికి మొరపెడితే దీవిస్తాడని కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు నిజంగా మొరపెట్టారు. మరి ఎలా మొరపెడతారు? ఇప్పుడు మనం ప్రార్థన అనగానే అందరూ మోకరిల్లుతారు, అందరూ కళ్ళు మూసుకుంటారు, అందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థనలో నిజం ఉండదు, హృదయపూర్వకంగా మోకరిల్లు. అందుకని యేసు ప్రభు దగ్గరకు ఒక పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి అడిగారయ్యా, ధర్మశాస్త్రం అంతటిలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదో చెప్పమన్నా. ఉన్నదే ఎన్ని? 10. వాటిల్లో ఏం కావాలంటే వీళ్ళకి ముఖ్యమైనది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ ప్రభువును ఆరాధించాలి. అంటే ఆరాధన అందరూ చేస్తారు. అయితే ఎలా చేయాలంటాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. అది మొదటి ఆజ్ఞ. అంటే ఆరాధించే వాళ్ళందరూ పూర్ణ హృదయంతో ఆరాధించారు, ఆరాధిస్తుంటారు. ఇప్పుడు చూడండి, మనం ఇంటిలో ప్రార్థన పెట్టుకోగానే ప్రార్థన ఇష్టమున్న బిడ్డ కూర్చుంటాడు, చెప్పాలి. ప్రార్థన అంటే ఇష్టం లేనివాడు కూడా కూర్చుంటాడు, వెళ్ళాడు. ఎందుకని? తల్లిదండ్రులు అరుస్తారేమని. వాడికి ఇష్టముండి కాదు, తల్లిదండ్రులు అరుస్తారేమో, కొడతారని పిల్లలు అందరూ వచ్చి కూర్చుంటారు. వీరిలో దేవుడు అంటే భయము, భక్తి, ఇష్టమున్న పిల్లలు కొంతమంది ఉంటారు. అసలు దేవుడు అంటే భయం లేకపోయినా తల్లిదండ్రులు ఏమైనా కొడతారేమన్న భయంతో వచ్చి ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకో. అయితే దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంట? నిజంగా వచ్చి కూర్చున్న వాళ్ళకి సమీపం.
ప్రార్థన మోకరిల్లగానే కళ్ళు మూసుకోగానే కొంతమంది ఏం చేస్తారంటే మా ప్రార్థన స్టార్ట్ కాగానే కళ్ళు తెరుస్తారు. ఎవరు ఏం చేస్తున్నారా చూస్తారు. ప్రార్థన అనగానే అందరూ కళ్ళు మూస్తారని వాళ్ళకు కూడా తెలుసు. అందరూ కళ్ళు మూస్తారు కాబట్టి నేను కళ్ళు తెరిచి ఎవరిని చూద్దామని చూస్తుంటారు. ఇది నిజముగా మొరపెట్టే పద్ధతి. ఒక ఆమె చెప్పిందంట, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇది ఏం లేదు చూస్తున్నాను. ఆయన అడిగాడు, మరి నీకెంత కనపడింది? నువ్వు కూడా ఏం చేశావు? కళ్ళు తెరిచి. ఆమె చెబుతున్నావు కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది, మరి నువ్వు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నా. ప్రార్థనలో క్రమం ఉంది. ఆ క్రమములో పద్ధతులు ఏంటంటే మోకరించడం, కళ్ళు మూసుకోవడం, హృదయాన్ని పూర్తిగా దేవుని వైపుకు మళ్ళించడం, హృదయం పూర్తిగా దేవుని వైపుకు తిప్పడం. అప్పుడు నువ్వు ఇంకేం కళ్ళు తెరవు, చూడలేవు, చూసిన నీ కన్నులకేమీ కనపడవు. అది ప్రభు బిడ్డలు చేయవలసిన ప్రార్థన. అందుకనే ప్రభు అక్కడ చక్కగా తెలియజేసిన మాట ఏంటంటే తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా దగ్గర. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నిస్తున్నాం, మనం కూడా మొరపెడుతున్నామా? నిజంగా మొరపెడతాం. నిజంగా మొరపెడితేనే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. నిజంగా మొరపెట్టే జాబితాలో మనం ఉండాలి. బైబిల్లో కొన్ని కుటుంబాలను మనం చూస్తాం. కొంతమంది ఏమో అదే తల్లిదండ్రులకు పుట్టి దీవించబడ్డారు. ఆమె ఒకే తల్లిదండ్రులకు పుట్టి కొంతమంది శాపగ్రస్తులైపోయారు. తల్లిదండ్రులేమో ఒకటే, పిల్లలేమో కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది శాపం పొందుతారు. కారణం ఏంటంటే దీవించబడ్డోళ్ళు చెప్పాలి నిజముగా మొరపెట్టారు. శాపం పొందుకున్నారే వీళ్ళు వరకు మొరపెట్టారు కానీ వారి హృదయము దేవునికి దూరముగా. చూద్దాం కొన్ని కుటుంబాలు. చూడండి, అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాము బహు ప్రార్థనాపరుడని మనకు తెలుసు కదా. ఇస్సాకు పుడితే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆ ఇస్సాకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వారి పేరు యాకోబు, ఏశావు. చెప్పండి అమ్మా, ఏ పేర్లు? ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఇద్దరు పుట్టారు కదా. ఇప్పుడు చెప్పాలి, వాళ్ళ తండ్రి ప్రార్థనాపరుడు యాకోబు కదండి. వాళ్ళ తండ్రి అబ్రహాము చెప్పాలి ప్రార్థనాపరుడు, బహు ప్రార్థనాపరుడు, బహు విశ్వాసము కలిగిన. అంటే వీళ్ళ తండ్రి ప్రార్థనే, వీళ్ళ తాత కూడా. కుటుంబం ఎలా ఉండాలి? వీళ్ళు బహు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ఇస్సాకు ఇద్దరు కుమారులైతే ఇద్దరు కుమారుల్లో ఒకరేమో దీవించబడ్డారు, ఒకరేమో శాపగ్రస్తులయ్యారు. ఏశావేమో శాపగ్రస్తుడయ్యాడు, యాకోబేమో చెప్పండి దీవించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా అండి? తండ్రి తప్ప కాదు, తల్లిది తప్ప కాదు. బైబిల్లో ఉంది ఇస్సాకు బహు ప్రార్థనాపరుడు, బహు ప్రార్థన. సాయంకాలములు పొలములోకి వెళ్ళి ఒంటరిగా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మరి ఈయనకి ఇద్దరు కొడుకులు పుడితే ఇద్దరిని తండ్రి తల్లి సమానముగానే పెంచుతారు. వాళ్ళ పెంపకములో తేడా ఏమీ ఉండదు. అయితే ఒక్కొడుకేమో శాపం తెచ్చుకున్నాడు, ఒక్కొడుకేమో ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే యాకోబు జీవితంలో చూడండి 21 ఆదికాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు
కనపడ్డారంట? దారిన పోతుంటే యాకోబు ఎవరు కనపడ్డారండి? ఎంత నీవు త్రోవన పోతూ ఉంటే దేవుని దూతలు నిన్ను కలుసుకోవాలి. దానికి కారణం ఏంటో చూద్దాం. 28వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడనైన యెహోవా నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇస్తా. చూసారండి, దేవుడు యాకోబుతో చెప్తున్నాడు. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకు కుమారుడు ఏశావు ఉన్నాడు, కానీ యాకోబుకు దేవుని దర్శనం వచ్చింది. దేవుని దర్శనం వచ్చింది. అంతేకాదు 21, 22 వచ్చిన అదే అధ్యాయం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల దేవుడు నాకు తోడయుండును, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చే యావత్తులో 10వ వంతు భాగము నేను నీకు ఇస్తా. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనలు ఏమేమి కోరికలు తెలుసమ్మా? ప్రార్థనలు ఏమేమి కోరికలు తెలుసా? యాకోబు 2 కోరికలు కోరాడు. ఏంటి? తినడానికి ఆహారం, కట్టుకోవడానికి ఈ 2 ఉంటే చాలు. ఏమేంటి? తినడానికి, ధరించడానికి. మన ప్రార్థనలు ఈ 2 ఉంటాయా? మొన్న ఒక ఆయన అంటుండు, వాడు జీతము నెలకు 6 లక్షలు అనగానే ముసలు ఆయన పక్కన కూర్చొని అంటుండు, అయ్యా ఆడు కూడా ఇన్ని బియ్యమే అని ఏమన్నా బంగారం తింటాడా? ఏం తింటాడు? అన్నీ బియ్యమేగా. 6 లక్షలు కాదు, నెలకు 10 లక్షలు సంపాదించాడు. ఏం తింటాడమ్మా? అన్నమా, గడ్డియా, బంగారమా? చెప్పండి. బంగారం తింటాడా? కదా. యాకోబు ప్రార్థనలు 2 కోరికలు: తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రాలు ఇస్తే చాలయ్యా. ప్రార్థన కోరికలు ఎంత తక్కువ ఉంటే దేవుడు అంత ఎక్కువ ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నీ ప్రార్థన కోరికలు ఎంత ఎక్కువ అయితే దేవుడు అంత తక్కువ ఇస్తాడు. చూసారా? యాకోబు ప్రార్థన ఎంత తక్కువమ్మా? 2 కోరికలే. అయ్యా, నేను జీవించినంత కాలము తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు చాలు. అవి నీవిస్తే నేను నీకు జీవితాంతము కుమారుణ్ణి ఉంటా, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. అంతేకాదు, నా కలిగిన దానంతటిలో 10వ వంతు నీకు. యాకోబు ఇలా ప్రార్థన చేసి బ్రతుకుతుంటే అమ్మా ఏశావు ఏం చేశాడో చూద్దాం. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే 26వ అధ్యాయం ఆదికాండం 34, 35 వచ్చిన ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరు కుమార్తెయగు యెహూదోతను హిత్తీయుడైన ఎలోగును కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకొనెను. వీరు
అంటే తండ్రికి ఏశావు తండ్రి పేరేంటి? ఇస్సాకునకును అంటే తల్లి అయిన రిబ్కాకును ఏం చేశారంటమ్మా? అంటే మనోవేదన అంటే నిద్ర లేకుండా మనసుకు ఏంటిది? వేదన. మనసుకు నీ కొడుకు భార్య అనగా నీ కోడలు సరి లేదనుకో అమ్మా, ఏం లేదు, సరిగా లేదనుకో, నీకు నిద్ర ఉండదు. అదేదో కొత్త అనుకోమాక, ప్రారంభం నుండి ఉంది ఈ క్రమం. నీ కొడుకు కోడలు వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటే నువ్వు హాయిగా నిద్రపోతావు. బైబిల్లో ఉంది ఈ క్రమం. నీ కొడుకు నీ కోడలు సరి లేకపోతే నీకేం పట్టదు? నిద్ర పడదు. మనోవేదన. చూసారా? యాకోబేమో ప్రార్థన చేసి దేవుని దర్శనం పొందుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే ఏసేవు ఏం చేస్తున్నాడు? ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళంట తల్లిదండ్రులకు ఏం కలుగు చేశారు? మనోవేదన. అంటే వీళ్ళకి తెలియదు అతను చేసుకున్న పెళ్ళి, వీళ్ళు మాట్లాడి చేసిన పెళ్ళి. ఇప్పుడు ఎంతమందిని చేసుకున్నాడు బైబిల్లో? ఇద్దరు కదా. ఇంకిద్దరిని చేసుకున్నాడు. చూడండి, వాక్యములో మనం గమనిస్తే 27వ అధ్యాయము 39-40 వచ్చిన నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బతుకుదువు. నీ సహోదరునికి ఏమవుతాడంట? తల్లిదండ్రులను బాధ పెట్టిన అమ్మ, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులను బాధ పెట్టిన కుమారులు భూమి మీద ఏమవుతారో తెలుసా? నెమ్మది లేని వారు అవుతారు. ఆమె ఏమి లేదు, ఏముండదమ్మా? నెమ్మది. దేవుడిచ్చిన ప్రజాజ్ఞల్లో కూడా 4వ ఆజ్ఞల్లో తెలుసా? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అంటే, నువ్వు హాయిగా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. కాబట్టి ఏశావు తల్లిదండ్రులకు బాధ కలిగించే భార్యలను చేసుకున్నాడు. ఎలాంటి భార్యలు ఏశావు భార్యలు చెప్పండి? అత్తమామలకు ఏం కలుగు చేశారు? వేదన, దుఃఖము, మనోవేదన కలుగు చేశారు. ఇప్పుడు చూడండి 36వ అధ్యాయము ఆదికాండం 36వ అధ్యాయము 2వ వచనము నుండి ఏశావు కనాను కుమార్తెలలో ఏలోను కుమార్తెయగు ఆదాను హివ్వీయుడైన అహోలీబామాను పెళ్లి చేసుకున్నాడు. చూసారా? ముందు ఎంతమందిని, ఇప్పుడు ఎంతమందిని? 4. మనోడిదంతా ఆ టైప్లో ఉంది. ఇక రూట్ అంతా ఆ రూట్లో పడిపోతుండు. ఏ రూట్ అది? 1, 2, 3, 4 పెళ్ళి. తల్లి పట్టల, తండ్రి పట్టల, వీళ్ళందరికీ జీవం ఇచ్చిన దేవుడు అసలు జ్ఞాపకము. ఇప్పుడు చెప్పండి, ఏశావు తండ్రి పాపం చేయలా, తాత పాపం చేయలా. తండ్రి ఏమో యాకోబు, ఇస్సాకు, తాత ఏమో అబ్రహాం. వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులే. వీళ్ళ పాపం కాదు ఇక్కడ. ఏశావు నిజముగా మొరపెట్టే విధానములో లేదు. బాగా అర్థం చేసుకో. యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతనికి ఎవరు కనపడుతున్నారు? దేవదూతలు కనపడుతున్నారు. ఏసేవు ఏం చేస్తున్నాడు?
తల్లిదండ్రులకు సంబంధము లేని అన్యులను వివాహము చేసుకో. వాళ్ళు తల్లిదండ్రులకు ఏం కలిగించారు? మనోవేదన. చూసారమ్మా, ఏశావుకు శాపం వచ్చింది. ఆ శాపం ఎలాంటిదో చూడండి, బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచ్చిన. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను ఎవరంటే ఇంకా 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే భ్రష్టుడుగాకే. ఈ మధ్య ఒక ఆమె ఏం చేసిందంటే 22 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఎన్ని చెప్పండి అమ్మా, లెక్కలు బాగొచ్చుగా మనకి. ఎన్ని పెళ్ళిళ్ళు? మొదటోని చేసుకోవడం, వారం రోజులు వాడితో ఉండడం, వాడితో సంసారం చేయడం, ఆ తర్వాత బంగారము కలిగినవన్నీ మెల్లగా మూట కట్టుకోవడం, ఆ ఊరిలో నుండి చెప్పుకోవడం. ఎవడు ఎత్తుకుతాడు? పిల్లోడు పోతే ఎత్తుకుతాం అమ్మా. పెళ్ళం పోతే ఎవడు ఎత్తుకుతాడు? ఎత్తుకుతామా? వాడు ఎత్తుకల. ఇంకో పట్టణానికి పోయి ఇంకొక ఆయన చేసుకుంటాడు. వాడి దగ్గర కూడా ఉన్నవన్నీ మూట కట్టుకోవడం, ఆ పట్టణం నుండి ఇంకో పట్టణానికి చెప్పుకోవడం. ఇలా 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 ఎన్ని పెళ్ళిళ్ళకి వచ్చింది? 22వ పెళ్ళి పోలీసు అన్ని చేసుకుంటాడు. మామూలు అయితే వదిలేసేవాడు. ఆయన పోలీస్ ఆఫీసర్. వాడిని కూడా చేసుకుని వాడి దగ్గర ఉన్న అన్నీ కూడా మూట కట్టుకొని వెళుతుంటే పట్టుకొని కొంచెం చేయాల్సిన మర్యాద చేసేసరికి 22 పెళ్ళిళ్ళ సంగతి బయటికి వచ్చి చూసారా. ఇలాంటి వాళ్ళు వ్యభిచారులు అంటారు. ఆమె వీళ్ళని ఏమనాలి? ఏశావు కూడా 4 భార్యలు చేసుకున్నాడు. అమ్మ, గుర్తుపెట్టుకోండి, దైవ జనముగా, దేవుని బిడ్డలముగా మనం గుర్తుంచుకోవలసిన విషయం, జీవితాలెన్ని? ఒక్క జీవితమే భూమి మీద. ఎన్ని జీవితాలు? పుడతాము, ఏదొక దినాన్ని లోకయాత్ర. ఈలోపు ఒక ఆమెతో పడితే చాలు, ఒక ఆమెను చేసుకుంటే. ఈ ఏశావు తల్లిదండ్రులకు ఇష్టము లేని భార్యలను చేసుకున్నాడు. ఎంతమందిని? అది కూడా 4 భార్యలను చేసుకుంటే వాళ్ళంట తల్లిదండ్రులకు ఏం కలుగు చేశారు? మనోవేదన. శాపం రాకేమొచ్చింది? భ్రష్టుడంట. 2వ లక్షణం ఏంటి? వ్యభిచారిగా దేవుని శాపానికి గురయ్యాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి ప్రార్థనాపరుడు, తల్లి ప్రార్థనాపరుడు, తాత చెప్పండి ప్రార్థనాపరుడు. కానీ ఇతను మాత్రం శాపం తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నిజముగా ప్రార్థన చేసిన వాడు అర్థమైనా? నిజముగా ప్రార్థన చేసినోడు కాదు. ఆలోచించు. ప్రార్థన నిజమైనదై ఉండాలి. అంటే ఉత్తిత్తి ప్రార్థన కూడా ఉంది, ఉత్తిత్తి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎవరికి దగ్గరకు ఉన్నాడంట? నిజముగా ప్రార్థన చేసేవాడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? నిజముగా ఉండాలి, నిజమైన ప్రార్థనై. ఒకే కుటుంబం, ఒకే తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ప్రార్థనాపరులు. ఒక్కొడికేమో దీవెన నొందితే ఒక్కొడికేమో శాపం. ఆ శాపం కూడా ఎలాంటిది? భ్రష్టుడు. 2వది ఒకళ్ళకు మించి ఇంకెంతమంది నువ్వు వివాహం చేసుకున్నా నువ్వు భ్రష్టుడు అవుతావు. గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఒక భార్య ఉంటేనే సరిపోతుంది. భ్రష్టుడైపోయాడు 4 భార్యలు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి తల్లిదండ్రులకు మనోవేదన కలిగింది. చూసారమ్మా,
ఇప్పుడు చెప్పండి, మన పిల్లలకి ఎంతమందిని చేయాలి? ఏమో మా పరిస్థితిని బట్టి చూద్దాంలే, ఎంతమంది నేను అంటారా? ఎంతమంది? యాకోబు జీవితంలో ఆశీర్వాదాలు రావడానికి కారణం తల్లిదండ్రులు చెప్పిన పిల్లనే వివాహము చేసుకో. మన దగ్గర ఈ రమ ఉంది కదా, ఇలా నాన్న అమ్మ వచ్చి నా దగ్గరికి, అయ్యా ఆకి అమ్మాయిని ఇవ్వాలి, నువ్వు అడుగయ్యా. నాకు మనసులో వెంటనే ఏం ఆలోచన వచ్చింది తెలుసా? వాడేమో MBA చదివిండు, ఈ పిల్లేమో 10 చదివింది, చేసుకుంటాడో లేదో మనకెందుకు ఇవ్వాల అని ఆయన అడిగి చూస్తాలే అని చెప్పాడు. నాకు మనసులో చేసుకోడేమో, ఎందుకు ఎక్కువ చదివాడు అనుకున్నా మనసు. ఏమాత్రం చదువు వైపు చూడకుండా బంధుత్వం వైపు చూశాడు. చక్కగా 2 పిల్లలు, ఇద్దరు సాయంకాలానికి ఒకే గూటిలో నివాసము చేస్తారు. చాలామందికి ఒక గూడు ఉండదు, మీరు గమనించారో లేదో. ఈయన MR, ఆమె MD అనుకో, ఆమె ఒక గూడు చెప్పాలి, ఏనా ఒక గూడు. ఇద్దరికి ఒక గూడు కాదు తెలుసా. ఆయన ఏ ఊరిలోనో ఉంటాడు, ఈయన ఏ ఊరిలోనో ఉంటుంది. సాయంత్రానికి మాంసం మీద ఇద్దరు కలిసి ఆనందించే క్షణాలు ఉండనే. ఎందుకని? వేరే చోట చూడండి, ఇద్దరు సాయంకాలానికి కలిసి ప్రార్థన చేసుకోగలిగితే ఆ కుటుంబము దీవెనకరమైన కుటుంబం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నువ్వెంతన్న హోదా చెయ్యి, నువ్వెంతన్న హోదాలో జీవించు. సాయంకాలానికి ఒకే కోడు నీ కొండగలిగితే నీ కుటుంబము దీవెన. ఆమేన్. ప్రభు ఆశీర్వదిస్తే అలా చక్కని తగ్గింపులోనే చక్కని ఆశీర్వాదం వచ్చింది. కొంతమందిని మనం చూస్తుంటాం, నా చదువేంది, ఆ అమ్మాయి ఏంది, నేనెందుకు చేసుకుంటా, మా ఆస్తి ఏంది, వాళ్ళేంది, మేమెందుకు చేసుకుంటాం. నేను తీసుకెళ్ళి ఆడో ఇస్తాడు, నువ్వు ఆడో ఉంటావు, వాడి ఆడో ఉంటాడు, మీ ఇద్దరికి సంబంధము. హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు ఒకే చర్చికి వస్తారు, ఇద్దరు ఒకే బజార్లో ఉంటారు, చక్కగా ఇద్దరికి ఉద్యోగాలు. ఈమె ఆయనతో అంటుంది, అన్నయ్య నీ కొడుకు నా కూతురును చెయ్యాలి. ఈ చెల్లెలి కోరిక కాదనమాకు, సొంతోళ్ళు కాదు, కాకపోతే ఒకే బజార్లో ఉంటారు, ఒకే చర్చికి వెళుతున్నారు, ఒకే కులం కనుక ఇద్దరు వరుసలు కలుపుకొని అన్నయ్య నా కుమార్తెను నీ కొడుకు చెయ్యాలి. సరేలేమ్మా చూద్దాం, ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు. కొద్ది కాలానికి వినండి, ఈ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. అమ్మాయికి చెప్పాలి మంచి జరిగిన సంగతి. ఈ అబ్బాయి ఇంకా చదువుతున్నాడు, ఇంకా ఉద్యోగం జోలికి వెళ్ళాలా. ఈ అమ్మాయికి బీటెక్ చదవగానే వచ్చింది, ఆ అబ్బాయి ఎంటెక్ పెద్ద చదువు. ఈ అమ్మాయికి నెలకు ₹1,00,000 జీతం అయ్యేసరికి ఒక దినాన ఆ అన్నొచ్చి చెల్లెల కాడికి అడుగుతాడు, అమ్మా నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వు ఒక మాట అనేదానివి కదా అన్నయ్య, ఈ చెల్లెలి కోరిక తీర్చాలి, నువ్వు తప్పనిసరిగా నా కుమార్తె నీ కొడుకు అనగానే మరిందంట, స్థాయిలు చూడాలి. ఏం చూడాలి? మా స్థాయి ఏంది, నీ స్థాయి. నా కుమార్తె ఉద్యోగం ఏంది, నీ కొడుకు ఇంకా చదువుతుండే, ఉద్యోగం వస్తుందో రాదో. నా కుమార్తెకు ఉద్యోగం వచ్చింది, నా కుమార్తె స్థాయి వేరు. అడిగేటప్పుడు కాస్త ఆలోచించి అడగాలన్నా అన్నదంట. చూసారా అమ్మా, చిన్నప్పటి నుంచి అన్న మాటలన్నీ నదిలో కలిసి. సరేలేమ్మా నువ్వు చెప్పావని మేము అడిగాము, అందుకొరకే వచ్చాను, సరే పర్లేదు అన్నాడు. ఈయన ఏదో ఒక ప్రార్థన పొర్రాల్ని వివాహము చేశారు. ఈ అబ్బాయికి పెళ్ళైన 2 ఏళ్ళకి ఆ అమ్మాయి కూడా అక్కడే ప్రేమించి ఆఫీసులు ఇంకొక అబ్బాయిని వివాహము చేశారు. సరిగ్గా నెల తిరిగేసరికి విడాకులైపోయాయి ఈ అమ్మాయి. ఏందయ్యా కారణం? మధ్యరాత్రి వస్తాడంటే ఇంటికి. ఎప్పుడు మధ్యరాత్రి వచ్చేది? దెయ్యాలు దొంగోళ్ళు ఇలా అంటారు కదండి.
మధ్యరాత్రి వచ్చి బాగా తాగి ఈ అమ్మాయిని బాగా కొట్టేవాడంట, హింసించేవాడంట. తట్టుకోలేక విడాకులు తీసుకో. ఇప్పుడు నేను మొదట ఒక మాట చెప్పే, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? ఒకే చర్చికి. ఈ అమ్మాయి వాడి దెబ్బకు ఉద్యోగం కూడా మానుకొని వచ్చి ఇంట ఉండి చర్చికి వస్తుంది తల్లితో. ఈ అబ్బాయి భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తే ఈ అబ్బాయికి కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చి ఈ వంటదానికి ఇప్పుడు అన్నయ్య అంతకుముందు స్థాయి చూడాలా. ఏం చూడాలా? స్థాయి చూడాలా. ఏమనుకున్నాం? అడిగేటప్పుడు కాస్త స్థాయి అన్నామా? ఇప్పుడు అంటే అన్నయ్య తప్పైపోయి నీ కొడుకు ఇచ్చిండు, నా కూతురు కూడా ఇక్కడే హాయిగా ఉండేది కదా నా కళ్ళ ముందు. ఏనన్నాడంటే ఇప్పుడైనా ఏమైందమ్మా? కళ్ళ ముందే చెప్పండి, కళ్ళ ముందే ఉంది కదా. నీ కొడుకేమో భార్యతో ఉన్నాడు, నా కుమార్తెమో విడాకులతో. జాగ్రత్త. తల్లిదండ్రులకు ఇష్టము లేని పెళ్ళి చేసుకోకూడదు, ఖండితంగా చెప్పవచ్చు. ఎందుకో తెలుసా? ఏశావు భార్యల వలె నువ్వు తెచ్చుకున్న భార్య నీ తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేస్తుంది. యాకోబుకు తల్లి చెప్పిందయ్యా, నువ్వు అసలు మన బంధువులు అక్కడ ఉండయ్యా, నీకు మామ అవుతాడు, నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, వెళ్ళు, వాళ్ళ పిల్లలు నువ్వు వెళ్ళాడు, చేసుకున్నాడు. గంపడు పిల్లలు ఎంతమంది తెలుసా యాకోబుకు? అమ్మా 12 మంది కొడుకులు, ఒక్క కుమార్తె. చూసారా? ఆయన జీవితం అంతా దీవెనకరంగా మారింది. మీకు మాట చెప్పనా? బైబిల్ అంతా వెతికితే ఏశావు ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరికి చరిత్ర లేదు. యాకోబు చరిత్ర ఉంది. ఏమని తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అంటాడు. అంటే దేవుడికి యాకోబు పేరు చెప్పడం ఇష్టమైంది కానీ ఏశావు పేరు చెప్పడం ఇష్టము. గుర్తుపెట్టుకో దైవజనమా, దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో నిజంగా ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు దీవెనలు పరలోకము నుండి కుమ్మరించబడతాయి. ఒకవేళ ఇస్సాకు కుటుంబం అంతా ప్రార్థనలో కూర్చుందనుకో, భార్య భర్తలు కూర్చున్నారు, యాకోబు కూర్చుడు, ఏశావు కూర్చుడు, కానీ ఏశావు నిజముగా ప్రార్థించిన వాడు కాదు. కనుకనే శాపం వచ్చింది కానీ ఆశీర్వాదాలు. ఇంకొక కుటుంబాన్ని చూస్తాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదవాలి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. నేను ఎప్పుడు కోరుకుంటా స్త్రీలకు దేవుడు కనపడాలి. ఎప్పుడు తెలుసమ్మా? వినండి జాగ్రత్తగా. నీ భర్త కంటే ముందు నీకు కనపడాలి దేవుడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటా. అది కాదు ఇక్కడ క్రమం. మానోహ అని ఆయన ఉన్నాడు, ఆయనకు భార్య ఉంది, ఇద్దరూ ప్రార్థనాపరులు. అమ్మ వినండి, ఇద్దరూ ప్రార్థనాపరులు, కుటుంబం ప్రార్థనా కుటుంబం. కానీ దేవుడు ఎవరికి కనపడ్డాడో తెలుసా? చప్పట్లు కొట్టి స్త్రీలందరూ ప్రభువుని భర్త కనపడలా. భర్త కూడా ప్రార్థనోడే. చెప్పండి, భర్త కూడా ప్రార్థనాపరుడే. కానీ దేవుడు ఎవరికి కనపడ్డాడు? ఎందుకని చెప్పాలి ఇప్పుడు. ఎందుకు కనపడ్డాడు? భర్త ప్రార్థన చేస్తాడు, భార్య ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎవరికి కనపడ్డాడు? భార్య. ఎందుకని? తక్కువ జవాబు ఏంటో తెలుసా? ఆయన కంటే ఈమె ఎక్కువ ప్రార్థన. చప్పట్లు కొట్టండి. ఎక్కువ ప్రార్థన చేసి అంతే కదా అమ్మా. కాబట్టి దేవదూత వచ్చి మానోహ భార్య కనబడి, నీ కొడుకు పుట్ట, నీకు గొడ్రాళ్ళమ్మ, మీరు మీ కొడుకు పుట్టబోతున్నాడు, వానికి ఇలా చేయాలని అంతా చెప్పి మాయమైపోయి, అంటే ఆరోహణమైపోయి కదా. ఈ వెళ్ళి 8వ వచనం.
ఈమె వెళ్ళి భర్తకు చెప్పింది, అయ్యా నాకు నిన్న సాయంత్రం ఎవరో ఒక దేవదూత కనపడింది, ఇలా ఇలా చెప్పింది అని భర్తకు చెబితే భర్త ఏం చేశాడో తెలుసా? 8వ వచనం, అందుకు మానోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, చూసారా ఇప్పుడు నాకు కూడా కనపడయ్యా అని ప్రార్థన చేస్తాడు. చూసారమ్మా, ముందెవరికి కనపడ్డారు? అందుకని నేను అంటాను, స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేసేవారై ఉండాలి. తెల్లగా చెప్పదా, నేను గట్టిగా చెప్పాలి. స్త్రీలు ఇంటిలో ఎక్కువ ప్రార్థన చేసేవారై ఉండాలి. ఆ కుటుంబము, వినండి నా మాట, ఆ కుటుంబము ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటుంది. చెప్పండి, ఇంట్లో ముందు లేచేది ఎవరు? మొదట లేచేది మా అనుమానం. ఇంకా అనుమానం అంటే మనం ఎట్ట లేయటం లేదా ఏంది? అందరూ ముందు కుటుంబంలో లేచేది స్త్రీ కదా, ప్రార్థించేది కూడా స్త్రీలై ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఏ స్త్రీ అలా ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని యొక్క దర్శనం ఆ స్త్రీకి మొదట కదా. స్త్రీలకు ఎంత ధన్యత. అందుకని దేవుడు 14వ అధ్యాయం సామెతలు 1లో చెప్పాడు, ఇల్లు గడద్దంట స్త్రీ ఏం చేస్తుంది? ఇంట్లో మొదట లేచేది స్త్రీ, మొదట ప్రార్థించేది స్త్రీ, మొదట తినేది కూడా. అనుమానం ఏముంది? ఉప్పు చొత్తను పప్పు చొత్తను ముందు తినేది. ప్రార్థనలో కూడా మీరు ముందు ఉందురుగాక. అందరికీ వందనాలతో తెలియజేస్తున్నా. అప్పుడు దేవుడు కూడా ముందు నీకే దర్శనమిచ్చునుగాక. ఆమె వచ్చి చెప్పింది మానవ ప్రార్థన చేస్తుండయ్యా మళ్ళా కనపడు. ఇక్కడ తమాషా ఏంటి తెలుసండి? ఎంత అద్భుతమో ఆశ్చర్యమో. ఈయన ప్రార్థన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళాలి చదవండి, ఈయన ప్రార్థన చేస్తే మళ్ళా కూడా ఆమెకే కనపడతా. ఇప్పుడు చెప్పాలి ఎందుకని? ఈయన కంటే బహుబలమైన ప్రార్థన ఆమె చేస్తుంది. ప్రార్థన ఇప్పుడే అర్థం కాదు కదా. ఈయన కంటే ఎక్కువ ప్రార్థన చేసేసరికి దేవదూత కనపడితే ఆమెకే ప్రార్థన చేసింది ఎవరు కనపడమని? భర్త. మళ్ళా కనపడింది ఎవరికి? భార్యకే. రెండో మారు కూడా భార్యకే కనపడితే, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నా భర్తను పిలుచుకొస్తానని వెళ్ళి భర్తను తీసుకోవచ్చు. దీన్ని బట్టి ఆ కుటుంబము ప్రార్థనా కుటుంబము. ఆమె కొట్టాలమ్మ, మీరు కొడుకుని ఇవ్వబోతున్నాను, ఇలా ఇలా చేయమని చెప్పింది. మళ్ళా భర్త ప్రార్థన చేస్తే మళ్ళా ప్రత్యక్షమై, చూసారా? రెండో మారు కూడా ప్రత్యక్షమై ఏం చేయాలో చెప్పారు. జరిగిపోయింది. కొడుకు పుట్టాడు. ఆ కొడుకే సాంసన్ పుట్టాడు కదా. చక్కగా తన యొక్క జీవితం కొనసాగుతూ ఉంటే, అమ్మా ఇప్పుడు చెప్పండి, తల్లి ప్రార్థనా పరురాలు. చెప్పాలి, తండ్రి ప్రార్థన. అర్థమైందా? కానీ ఈ పుట్టిన బిడ్డ నిజముగా మొరపెట్టేవాడు కాకుండా, ఎలాంటి వాడు? అచ్చం మనలాగనే. ఇబ్బంది వస్తే ప్రార్థన, ఇబ్బంది లేకపోతే ప్రార్థన లేదు. చూడండి, చూద్దాం బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును మధ్యనున్న మహానయదాములో సంసోను బలపరుస్తుంది. అంటే సంసోనులో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఏం పొందుకున్నాడమ్మా? దేవుని. ఎవరిని బట్టి? తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను బట్టి. బాగానే. ఇప్పుడు చదవండి 15వ అధ్యాయం 18, 19 వచ్చిన. అప్పుడు అతడు మిక్కిలి, అందరు చదవండి, మిక్కిలి దప్పికొనినందున
ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? దప్పికైనప్పుడు. ఎప్పుడు చేశాడమ్మా? దప్పికై. అంటే అవసరం వచ్చినప్పుడు సంసోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దప్పికైన నీళ్లు లేవంటే ఎక్కడ ఎడారిలో ఉన్నాడు, చచ్చిపోయేంత దప్పికేస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నాకు దాహం వేస్తుంది, చచ్చిపోయేలా అయిపోయింది, దయచేసి నాకు దాహము ఇవ్వు. చదువు మా మాట. దప్పికొనుచున్నానా? చదువుమా. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, చూసారా, చచ్చిపోయేంత దాహం వచ్చింది. ఎక్కడ అడవిలో ఉండుంటాడు. ఏమయ్యాడు? ఆ బాధ తట్టుకోలేక ప్రార్థన చేస్తాడు. ఇది మొక్కుబడి ప్రార్థన. గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రార్థన అంటే? ఇబ్బందులు వస్తే మొక్కుని ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమైనది. క్రమం ఉండాలి మీ ప్రార్థన. మనం ఆత్మీయ జీవితంలో ఎడతెగక మనం చెప్పుకున్నాం. ఏం చేయాలి? దప్పికైతేనో, దప్పిక ఇబ్బందికి గుర్తు, దప్పిక బాధకు గుర్తు, దప్పిక అనేది నీకు వచ్చే కష్టానికి గుర్తు. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన చేయాల్సింది. కష్టము ఉన్నా చెప్పాలి, సుఖమున్నా ఏం చేయాలి? ప్రతి విషయములో ప్రార్థన నేర్చుకున్నాం. అంటే సుఖములో ప్రార్థన, దుఃఖములో, కష్టములో ప్రార్థన, నష్టములో ప్రార్థన, లాభములో కూడా ఏం చేయాలి? ఇక అక్కడ దేవుడు కనికరించి ఏం చేశాడంటే ఒక గోతిని, చదువుమా, ఒక గోతిని చీల్చి దాని నుండి నీళ్ళు వచ్చేటట్టు దేవుడు చేశాడు. నీళ్ళు తాగాడు, దాహం తీరింది. ఇక మళ్ళా ఎన్నడూ ప్రార్థన. చాలా మంది అది ఇబ్బంది వస్తుంది, ప్రార్థన చేస్తారు, ఇబ్బంది తీరిపోద్ది, మళ్ళా ఇంకా ఎన్నడూ ప్రార్థన. చూసారు, సంసోను కూడా అలాగే. ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది. ఇబ్బంది వచ్చి పడి ఆ ఇబ్బంది ప్రకారం బందీగా కట్టబడి, కళ్ళు పీకబడి, భయంకరమైన వ్యాధులతో ఉంటే అప్పుడు ప్రార్థన చేశారు. చూడండి ఆ మాట చూద్దాం. అప్పుడు 16:28. అప్పుడు సంసోను దేవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని, దేవా దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను. దేవుడు నీకు ఒక్కసారి బలం ఇవ్వాలనుకోలేదు, నిత్యము నిన్ను బలపరిచే, నిత్యము నీకు సహాయం చేసే. అయితే మనము నిత్యం అడగమాయి. సంసోను ఇక్కడ బందీగా కట్టబడి నాకు అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. మొదట ఎప్పుడు చేశాడనేది బైబిల్లో? దాహమైనప్పుడు చేశాడు. ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాడు? చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇది నిజముగా మొరపెట్టే క్రమము కాదు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంట? తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉండే దేవుడు. చూసారు ఎంత బాధాకరమైన విషయం. సంసోను మరణం అందరికీ కన్నీళ్లు తెప్పించేది. సంసోను యొక్క జననం అందరికీ ఉద్యోగం తెప్పిస్తే మరణం ఏం తెప్పిస్తుంది? అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. కారణం చెప్పండి? నిత్యము ప్రార్థించే అనుభవములో సంసోను. ఇబ్బంది వస్తే ప్రార్థన, ఇబ్బంది పోగానే దేవుణ్ణి మర్చిపోవడం, లోకములో పడిపోవడం. తుదకు మరణ గడియలు వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? దయచేసి ఒక్కసారి నా ప్రార్థన. దేవుడు ఎందుకు అనుకుంటాడు? నిత్యము నిన్ను కాపాడాలనే దేవుడు
ఆలోచిస్తూ ఉంటాడు. 121 కీర్తనలో ఉంది చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు వర్ధనము. అంటే నిత్యము కాపాడు. అలాంటి కాపుదలను పోగొట్టుకొని ఈ ఒక్కసారి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవమని సంసోను వేడుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ చనిపోయారు ఆ రోజు, సంసోను కూడా చూశారు. నిజముగా మొరపెట్టకపోతే దేవుడు మనకు సమీపముగా ఉండడు. దేవుడు సమీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నిజముగా మొరపెట్టే వారము. ఉత్తిత్తి ప్రార్థన ఉందమ్మా. నీకు తెలుసా, క్రిస్టమస్ రోజు చర్చి పడ్డది. క్రిస్టమస్ రోజమ్మా ఏ చర్చి? ఎందుకని? ఉత్తిత్తి ప్రార్థన చేసే వాళ్ళు వస్తారు. చెప్పాలి, ఎవరు వస్తారు? నోరు తిరగట్లేదా? కావాలని చెప్పట్లేదా? లేక మీరు కూడా ఆ జాబితాలో ఉండరా? గట్టిగా చెప్పండి, ఎలాంటి వాళ్ళు వస్తారు? ఆ రోజు 4 సార్లు పెడతాడు సోపు. ఎన్నిసార్లు? గుడి దాకా పోయేద్దాం, సంవత్సరానికన్నా ఒకసారి బాగుంటుంది ఎట్రా అని ఆయన ఏమన్నా అనుకుంటాడని మనోడు వస్తాడు. నేను చిన్నది కట్టిండే, ఏంది సంవత్సరానికి వచ్చేవాడి కోసం అంటే నేనేం కట్టాలా? పెద్దది కట్టాలి. ఈ ప్రార్థనలకు ఇంటిలో బూజు కూడా కదలనే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాక్యంగా చక్కగా తెలియజేశాడు ఈరోజు. ఏమని? తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా. చూసారు ఎంతమంది లేరు? క్రిస్టమస్ రోజు తింటే అతను కొన్ని చర్చలు. ఎందుక నేను అనుకున్నాను పండగని వేసినారు అనుకున్నా. కదా, పండగని కాదు, ఉత్తిత్తి ప్రార్థన వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ ఆడుదాం కూర్చోటి పాప మెండని వీళ్ళు వాళ్ళకి టెంట్లు. నేనైతే ఇయ్యనే జన్మ మొరపెట్టోడికి అర్థం. ఉత్తిత్తి ప్రార్థనోనికి గుడి ఎందుకు? ఉత్తిత్తి ప్రార్థనోనికి ఆశీర్వాదాలు ఎందుకు? ఉత్తిత్తి ఎప్పుడో ఇబ్బంది వస్తే ప్రార్థన చేసేవాళ్ళకి. నేను ఒక మాట చెప్పనా? సంసోను దాహం వేసినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు గోతిని చీల్చి నీళ్ళిచ్చాడు కదా. అద్భుతం చూసిన సంసోను దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూశాడు అద్భుతం. నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితిలో దేవుడు ఎలా ఇచ్చాడు? గోతిని. బైబిల్లో రాయబడింది, గోతిని చీల్చి తాగడానికి ఏమిచ్చాడు? ఆ దేవుణ్ణి. నువ్వు కన్నులారా అద్భుతం చూసిన ఆ దేవుణ్ణి, నీ ఎదుట అద్భుతం చేసిన ఆ దేవుణ్ణి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ దట్టుగా ఇది ప్రార్థన ఇంకా లేదు. సంసార జీవితంలో కూడా వ్యభిచారి దగ్గరికి వెళ్తాడు. గుర్తుపెట్టుకోవాలి, తుదకు అన్యులతో కలిసి చనిపోతాడు. ఎవరితో కలిసి? జాగ్రత్త. ఆపద వచ్చినప్పుడు కాదు మన ప్రార్థన, అక్కర వచ్చినప్పుడు కాదు మన ప్రార్థన, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు మన ప్రార్థన. ఎప్పుడు మన ప్రార్థన? ఎడతెగక చెప్పాలి. ఎప్పుడు? నిత్యం. సంసోను జీవితంలో ఒక బాధాకరమైన విషయం, దేవుని అద్భుతాన్ని చూసి కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ తర్వాత చచ్చిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు ప్రార్థన. ఇది నిజమైన ప్రార్థన కాదు. ఇంకొక వ్యక్తిని చూస్తాం బైబిల్లో. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 37:2. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందలు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వాళ్ళ చెడుతనమును గురించిన సమాచారం అంతా తెచ్చి తండ్రికి చెప్పేవాడు. ఎప్పుడు చదవండి, 42వ అధ్యాయం 18వ వచనం. 42:18. 3వ దినమున యోసేపు వారిని చూసి దేవునికి భయపడాడు.
యేసేపు చరిత్ర మధురముగా ఉంటే మిగతా 11 మంది చరిత్ర ఇంకెక్కడ ఆశీర్వాదకరంగా లేదు. కారణం ఏంటో తెలుసా? యేసేపు నిత్యము ఇబ్బందిలో ప్రార్థించాడు, అన్ని బాగున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. కనుకనే యేసేపు జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. బైబిల్లో రాయబడింది, యేసేపు ఫలించడి కొమ్మ. చెప్పాలి, ఎలా ఉన్నాడు? ఎండిపోయే కొమ్మ, ఫలించడి కొమ్మ. కారణం ఇబ్బందిలో ప్రార్థనే, చెరసాలలో ప్రార్థనే, సమస్యల్లో ప్రార్థనే, తుదకు భయంకరమైన అమ్మివేయబడిన పరిస్థితుల్లో కూడా దేవునికి భయపడుతున్నా. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? నిజముగా మొరపెట్టే ప్రార్థనై మనం ఎలా ఉండాలి? దేవునికి ప్రార్థన చేసేవాళ్ళమని కాదు మన పేరు, దేవునికి నిజముగా ప్రార్థించేవాడు. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఈ ప్రార్థనా జీవితంలో, ఈ క్రమములో లెక్కలేనన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని సన్నిధిని అనుభవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నిన్న మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రభు సన్నిధి మోకరిల్లుగా